హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. రాజా సాబ్ విషయంలో ప్రభాస్ అభిమానులకు మళ్ళీ నిరాశ తప్పదా? డార్లింగ్ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి రాజా సాబ్ హ్యాండ్ ఇచ్చినట్లేనా? రాజా సాబ్ సినిమా పోస్ట్ పోన్ పై వస్తున్న రూమర్స్ లో నిజమెంత? డిసెంబర్ నుంచి రాజా సాబ్ తప్పుకుని మళ్ళీ థియేటర్స్ లోకి వచ్చేదెప్పుడు? ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ది రాజా సాబ్. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా మళ్లీ పోస్ట్ పోన్ అవుతుందనే న్యూస్ వైరల్ అయింది. సినిమా వాయిదాపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారని, అయితే ఫెస్టివల్ సీజన్లో తమ హీరో సినిమా విడుదలైతే అభిమానుల జోష్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నారు. బిజినెస్ పరంగానూ సంక్రాంతి మంచి సీజన్ కాబట్టి రాజా సాబ్ని జనవరి 9న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. అయితే హిందీ ఆడియన్స్ మాత్రం రాజా సాబ్ని డిసెంబర్లోనే రిలీజ్ చేయాలంటున్నారని, త్వరలోనే దీనిపై కన్ఫర్మేషన్ ఇస్తామన్నారు. రాజా సాబ్ సినిమా షూటింగ్ మొత్తాన్ని అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది టీం. బ్యాలెన్స్ పాటలన్నీ అక్టోబర్, నవంబర్ మధ్యలో కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారట డైరెక్టర్ మారుతి. ఫైనల్ గా ప్రభాస్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ది రాజా సాబ్ సినిమా ఫస్ట్ కాపీ డిసెంబర్ కి రెడీ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు చేసిన షూటింగ్ తో రాజా సాబ్ సినిమా ఫుటేజ్ 4.5 గంటలు వచ్చింది. దీన్ని 2 గంటల 30 నిమిషాలు లేదా 45 నిమిషాలకు ట్రిమ్ చేసే ఆలోచనలో ఉన్నారు రాజా సాబ్ మేకర్స్. 2022 అక్టోబర్లో ప్రభాస్తో రాజా సాబ్ సినిమాని పట్టాలెక్కించారు డైరెక్టర్ మారుతి. ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ ని యూటిలైజ్ చేసుకోవాలని డిసైడ్ అయిన మారుతి ఆ తర్వాత రాజా సాబ్ ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేసి 3 ఏళ్లుగా తీస్తూనే ఉన్నారు. ఈ ఇయర్ ఏప్రిల్ 10నే రిలీజ్ అంటూ అనౌన్స్ చేసి షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఆ డేట్ నుంచి రాజా సాబ్ని తప్పించారు. ఇక సినిమా నుంచి ఒక్క టీజర్ అప్డేట్ ఇచ్చేందుకే ఫ్యాన్స్ ని 3 ఏళ్లకు పైగా వెయిట్ చేయించారు. ఫైనల్ గా టీజర్ తో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి డార్లింగ్ ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు అనుకుంటే, ఇప్పుడు మరోసారి రాజా సాబ్ సినిమా వాయిదా అనే న్యూస్ తో మళ్లీ డిసప్పాయింట్ అవుతున్నారు ప్రభాస్ అభిమానులు. అనుష్క శెట్టిని బిగ్ స్క్రీన్ పై చూసి 2 ఏళ్లు అవుతోంది. క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న ఘాటీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు స్వీటీ అభిమానులు. ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ అవ్వడంతో ఇప్పట్లో అనుష్క సినిమా కష్టమే అనుకుంటున్న టైంలో ట్రైలర్ రిలీజ్ చేసి విడుదల తేదీపై సాలిడ్ అప్డేట్ ఇచ్చింది ఘాటీ. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో అనుష్క శెట్టి లీడ్ రోల్లో నటిస్తోన్న సినిమా ఘాటీ. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత అనుష్క నుంచి వస్తున్న సినిమా కావడంతో ఘాటీపై స్వీటీ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు వాయిదా పడుతూ స్వీటీ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తూ వచ్చింది. ఈ జూలై 11న విడుదల ప్రకటించి ఘాటీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడంతో ప్రమోషన్స్ స్పీడప్ చేశారని అంతా అనుకున్నారు. అయితే ఆ డేట్ నుంచి కూడా ఘాటీ తప్పుకోవడంతో రిలీజ్ విషయంలో డైలమా క్రియేట్ అయింది. ఫైనల్లీ ఘాటీ ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా విడుదలపై కన్ఫర్మేషన్ ఇచ్చారు యూవీ నిర్మాతలు. అనుష్క శెట్టి లీడ్ రోల్లో నటిస్తోన్న ఘాటీ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇస్తూ పవర్ఫుల్ ట్రైలర్ తో సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ సినిమాని డైరెక్టర్ క్రిష్ గంజాయి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. టైటిల్ కి తగ్గట్టే ఎత్తైన కొండలు చూపిస్తూ అక్కడి నుంచి గంజాయిని ఎలా సరఫరా చేస్తారు అనే ఇంట్రెస్టింగ్ సీన్స్ రివీల్ చేస్తూ అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు క్యారెక్టర్స్ ని ట్రైలర్ లో ఇంట్రడ్యూస్ చేశారు డైరెక్టర్ క్రిష్. బ్రిటిష్ కాలంలో కఠినమైన ఘాట్లలో రోడ్లు నిర్మించిన ఘాటీలను గంజాయి సరఫరాకి ఎలా వాడుకున్నారో చూపించారు. అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు క్యారెక్టర్స్ పరిచయం చేస్తూ వారి మధ్య లవ్ సీన్స్ చూపిస్తూ ఘాటీల లైఫ్ స్టైల్ పై సన్నివేశాల్ని రివీల్ చేశారు. ఆ తర్వాత అంతా ఒక్కసారిగా అనుష్కని టార్గెట్ చేయడం, ఆ తర్వాత అనుష్క ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసింది, అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా ఎలా పోరాడింది అనేది సినిమా కథాంశంగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ మొత్తంలో అనుష్క యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి. ఇక సీతమ్మ లంకా దహనం చేస్తే ఎలా ఉంటుందో అనే డైలాగ్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడి సెప్టెంబర్ 5న విడుదలవుతున్న ఘాటీ అనుష్కకి ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ. ఈ ఫీల్డ్ లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే నా తర్వాతే అంటున్నారు నాగార్జున. అనడమే కాదు, చేసి కూడా చూపిస్తున్నారు. కుబేరా సినిమాతో గేర్ మార్చిన ఈ అక్కినేని హీరో ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తానంటున్నారు. ఇప్పటి వరకు చూసింది టీజర్ మాత్రమే అని, అసలీ పిక్చర్ కూలీలో బాకీ ఉందంటున్నారు నాగ్. అక్కినేని నాగార్జున హీరోగా ఇప్పటివరకు 99 సినిమాల్ని కంప్లీట్ చేశారు. సినిమాల్లో స్పెషల్ అపీరెన్స్ కూడా లెక్కలోకి తీసుకుంటే ఈ కౌంట్ ఎప్పుడో 100 దాటేసినట్లే. హీరోగా చేస్తూనే ప్రయోగాలకు ఎప్పుడూ నో అనలేదు నాగార్జున. అందుకే సీనియర్ హీరోలో నాగార్జునని ట్రెండ్ సెట్టర్ గా పిలుచుకుంటూ ఉంటారు అక్కినేని ఫ్యాన్స్. 65 ఏళ్ల ఈ అక్కినేని అందగాడు ఇంకెన్నాళ్లు మంచోడుగా ఉంటాను అంటున్నారు.
కూలీలో సైమన్ గా తన విలనిజం చూపించేందుకు రెడీ అవుతున్నారు కింగ్ నాగ్. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కూలీ. అమీర్ ఖాన్, ఉపేంద్ర స్టార్స్ ఇన్వాల్వ్ అయిన ఈ మూవీలో నాగార్జున విలన్ గా చేయడంతో సినిమాపై నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీ క్రియేట్ అయింది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ లో స్టార్టింగ్ తన డైలాగ్ తోనే అదరగొట్టిన నాగార్జున తన ఈవిల్ లుక్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశారు. సైమన్ గా తన క్యారెక్టర్ రజనీకాంత్ దేవాకి ఈక్వల్ గా ఉంటుందని సినిమాపై ఎగ్జైట్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు నాగార్జున. ఈ ఇయర్ జూన్ లో వచ్చిన కుబేర సినిమాతో డేరింగ్ స్టెప్ తీసుకున్నారు నాగార్జున. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నాగ్ సరికొత్త ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూలీలో విలన్ గా మెస్మరైజ్ చేస్తాను అంటున్నారు. ఇలా ఇప్పటివరకు హీరోగా కంటిన్యూ అయిన నాగార్జున ఛాలెంజింగ్ రోల్స్ కి సై అనడంతో తెలుగులో తన తోటి హీరోలతో కూడా ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారా అనే ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. ఇదే స్పీడ్ ని ఇక ముందు అన్ని భాషల్లో నాగార్జున కంటిన్యూ చేస్తారో లేదో వెయిట్ అండ్ సీ. టెక్నాలజీ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. క్రియేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సినిమా మేకింగ్ లో ఈ వాడకం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఏ టెక్నాలజీ కూడా ఇంట్రడ్యూస్ అవ్వడంతో బిగ్ స్క్రీన్ పై అద్భుతాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన వార్ 2లోనూ ఏ టెక్నాలజీతో ఆడియన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మేకర్స్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వార్ 2. యష్ రాజ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఈ నెల 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. హిందీ స్ట్రైట్ మూవీ అయిన వార్ 2 ఇటు తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ మూవీ హిందీ, తెలుగు వెర్షన్ కి తారక్ స్వయంగా డబ్బింగ్ చెప్పగా హృతిక్ రోషన్ తెలుగు డబ్బింగ్ కోసం ఏఐ టెక్నాలజీ వాడారట యష్ రాజ్ నిర్మాతలు. హృతిక్ వాయిస్ ని మ్యాచ్ చేసేలా తెలుగు వెర్షన్ డైలాగ్స్ కి పర్ఫెక్ట్ లిప్ సింక్ ఉండేలా డెవలప్ చేసిన ఏఐ టూల్ సాయంతో డబ్బింగ్ కంప్లీట్ చేశారు. దీంతో ఏఐ టెక్నాలజీతో వస్తున్న వార్ 2 తెలుగు ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా ఉంది టీమ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐకి ఇంపార్టెన్స్ పెరిగిపోవడంతో దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టారు మేకర్స్. రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ జాతరలోనూ ఏఐ టెక్నాలజీని వాడేశారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాకి తనకి బాగా కలిసొచ్చిన వాయిస్ నే నమ్ముకున్నారు రవితేజ. మ్యూజికల్ గా తనకు ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన లేట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి వాయిస్ ని ఏఐతో రీక్రియేట్ చేయించి పాట కూడా పాడించేశారు. చక్రి ఏఐ వాయిస్ తో వచ్చిన తూ మేరా లవర్ సాంగ్ ఇప్పటికీ చార్ట్ బస్టర్ గా అదరగొడుతోంది. మామూలు సినిమాల్లోనే ఏఐ వాడకం ఈ రేంజ్ లో ఉంటే ఇక యానిమేషన్ మూవీస్ విషయానికి వస్తే తగ్గేదలే అంటున్నారు దర్శక నిర్మాతలు. రీసెంట్ గా విడుదలైన మహావతార్ నరసింహ సినిమాలో ఏఐ వాడకం నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ఆడియన్స్. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన కంగువా కోసం సూర్య వాయిస్ ని 8 భాషల్లో ఏఐతో రీక్రియేట్ చేశారు. అలాగే కల్కిలో అమితాబ్ వాయిస్ ని సైతం ఏఐతో మేనేజ్ చేశారు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ యాక్షన్ సీన్స్ కోసం ఏఐని వాడేశారు. భారతీయుడు 2లో చనిపోయిన యాక్టర్స్ నెడుముడి వేణు, కమేడియన్ వివేక్, మనోబాలాను ఏఐతో స్క్రీన్ పై రీక్రియేట్ చేశారు డైరెక్టర్ శంకర్. ధనుష్, సోనం కపూర్ కాంబినేషన్లో వచ్చిన రామ్ జానా రీ రిలీజ్ సందర్భంగా క్లైమాక్స్ ని ఏఐతో రీక్రియేట్ చేశారు. ఇలా సినిమా మేకింగ్ లో కీ రోల్ ప్లే చేస్తున్న ఏఐ మున్ముందు ఎన్ని వండర్స్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. ఓజీ క్రేజ్ ని వాడేస్తున్న మెగాస్టార్. పారడైజ్ నుంచి అప్డేట్. డేవిడ్ రెడ్డిగా మంచు మనోజ్. ఓనం సాంగ్ తో కిరణ్ అబ్బవరం ప్రమోషన్స్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే కానుకగా చిరు అనిల్ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఆగస్టు 22 చిరు బర్త్డే సందర్భంగా రిలీజ్ అవుతున్న స్టాలిన్ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ఓజీ ఫైర్ స్టార్మ్ సాంగ్ థియేటర్స్ లో స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి స్పెషల్ పోస్టర్ తో అప్డేట్ ఇచ్చింది అంజనా ప్రొడక్షన్స్. నాని అప్కమింగ్ మూవీ పారడైజ్ నుంచి ఫస్ట్ లుక్ ఈ శుక్రవారం విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చి 26న విడుదల కానుంది. కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ కే ర్యాంప్ నుంచి ఫస్ట్ సింగిల్ ఓనం సాంగ్ ఈ శనివారం విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ తో అప్డేట్ ఇచ్చారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కానుంది. బెల్లంకొండ సీను నటిస్తోన్న ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ కిష్కిందపురం నుంచి ఉండిపోవే నాతోనే ఫస్ట్ సింగిల్ ఈ గురువారం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటించిన పరదా మూవీ నుంచి విడుదలైన సెకండ్ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ప్రవీణ్ కండ్రేగులా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 22న ఆడియన్స్ ముందుకు రానుంది. మంచు మనోజ్ తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. తన 21వ సినిమాగా తెరకెక్కబోయే డేవిడ్ రెడ్డి సినిమా హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ గా ఉంటుందని చెప్పారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తామన్నారు.
30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా మేకర్స్ మరో కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి బ్యాడ్ గర్ల్స్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కబడ్డీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన అర్జున్ చక్రవర్తి నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదలైంది. మేఘం వర్షించిందా అనే లిరిక్స్ తో వస్తున్న ఈ కంప్లీట్ సాంగ్ ఈ గురువారం రిలీజ్ కానుంది. సిద్ధ క్రియేషన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.